హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మేము వచ్చేసి గ్రూప్గా తిరుమల తిరుపతికి వెళ్ళాము. టెంపుల్ కోసం అని, సేవ కోసం అని వెళ్ళాము. అక్కడ సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మనము ఇక్కడ సేవకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 మెంబర్స్ వరకు గ్రూప్ లాగా ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజుల ముందు, అంటే ఒక 3 months ముందు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మనకు డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ ప్రకారం మనము అక్కడికి సేవకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి సేవకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే యూనిఫామ్ ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ యూనిఫామ్ను ధరించాలి. అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజు ఉండాలి. అంతే తప్ప ఇంకేవి డిజైన్గా కానీ ఆ విధంగా ఉండొద్దని ముందే మనకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆ శారీస్ మాత్రమే సేవలో ఉన్నప్పుడు మనం కట్టుకోవాలి. చూడండి, ఈ బిల్డింగ్ సేవా సదన్ 2, సేవా సదన్ 1 అని 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జెంట్స్ కోసం అని ఉంటుంది, ఒకటి లేడీస్ కోసం అని ఉంటుంది. మనం వెళ్ళగానే మనకి వెళ్ళిన రోజు సాయంత్రం ఆ విధంగా మనకు మీటింగ్ తీసుకుంటారు. మనం ఉండే 6 days కానీ 7 days కానీ ఏ విధంగా ఉండాలి, సేవా టైంలో ఎక్కడెక్కడ ఉండాలి అనేది మనకు అన్ని వివరంగా ఒక 2-3 hours వరకు మనకు వివరంగా వివరిస్తారు. మనం ఉండే 7 daysలో ఒకరోజు మనకు టెంపుల్ డ్యూటీ ఖచ్చితంగా పడుతుంది. టెంపుల్ డ్యూటీ అంటే టెంపుల్కి దగ్గరగా వెండి వాకిలి కానీ, బంగారు వాకిలి కానీ, లేదా కొంచెం దూరంలో కానీ మనకి డ్యూటీ పడుతుంది. అక్కడ డ్యూటీ పడ్డ రోజు మాత్రం చాలా బాగా ఉంటుంది. దేవుడిని మనం మనసారా దర్శించుకోవటానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇది సేవా సదన్ 1. సేవా సదన్ 2లో జెంట్స్ ఉంటారు. ఇందులో మాకు వచ్చిన రోజు మీటింగ్ తీసుకున్నారు. ఆ మీటింగ్ వింటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మనం అసలు మన జీవితంలో చేయాల్సిన మంచి చెడు అన్నీ తెలుసుకుంటాము. మనం రావడము, ఎక్కడెక్కడ ఏమేం పనులు మనకు అప్పచెప్తారనేది విషయాలు కానీ, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, కొన్ని రూల్స్ పాటించడము, ఈ విధంగా మనకు అన్ని విషయాలను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 2-3 hours వరకు మనకు చెప్తారు. ఇది సేవా సదన్ 1లో మొత్తం మనకు చూడాల్సిన యాత్రలు అంటే చూడాల్సిన ప్లేసెస్ గురించి ఒక్కొక్క బోర్డు పైన రాసి ఈ విధంగా పిక్చర్స్తో సహా రాసి ఉంది. వీటిని మనం ఒకసారి చదువుకున్నట్టయితే మనం ఇక్కడ దగ్గరలో ఏవేవి ఉన్నాయి, వేటిని మనం సందర్శించాలనేది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇవి మనం లేడీస్ వాళ్ళు ఉండే సేవా సదన్ 1లో ఒక హాల్ లాగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ మొత్తం హాల్లో ఇవి చుట్టూరుగా టోటల్గా పెట్టి ఉంచారు. మనకి ఏదైనా డౌట్ వస్తే దాని గురించి తెలుసుకోవటానికి అక్కడికి వెళ్ళి మొత్తం టోటల్గా చూసినట్టయితే మనకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఈ సేవా సదన్కి వెళ్ళిన వాళ్ళందరికీ, సేవ కోసం వెళ్ళిన వాళ్ళందరికీ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు. పడుకోవడానికి మంచం కానీ, బెడ్ కానీ మొత్తం ఫ్రీగా ఉంటుంది. వాష్రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. ప్రతిరోజు ప్రతి పూట క్లీన్ చేయటం వల్ల చాలా నీట్గా ఉంటాయి. కాకపోతే ఫుడ్ మాత్రం మనం ఎక్కడైతే సేవకి వెళ్తామో అక్కడ తినాల్సి వస్తుంది. లేదంటే వెంగమాంబ మనకు ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి, టెంపుల్కి దగ్గరే ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి తినేసి వచ్చాము మేము కొన్నిసార్లు. చూడండి, ఈ సేవా సదన్లో ఈ విధంగా క్లీన్గా నీట్గా ఉంటుంది. తర్వాత లిఫ్ట్ కూడా ఉంటుంది. 2 సైడ్లు 2 లిఫ్ట్లు ఉంటాయి. బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అసలు ఇక్కడికి వస్తే ఇంట్లో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి ఈ 7-8 days చాలా హ్యాపీగా, సంతోషంగా దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటాము. మాకైతే 3 days లడ్డు సేవ పడింది. ఒక 4 days వచ్చేసి ఎంప్లాయీస్ క్యాంటీన్లో పడింది.